40 మంది ఉంటారు. 40 మంది అవును. ఫంక్షన్కి మజ్జిగ ఇచ్చినారు. మజ్జిగ ఇచ్చిన వాళ్ళు తాగినందుకు అందరూ ఏ ఫంక్షన్ అయితే ఈరోజు మజ్జిగ ఇచ్చినారు. మర్యాదగా ఇచ్చినారు. పిల్లలు ఏ ఫంక్షన్ అయినా ఒక రోజు ముందర మర్యాద పూర్వకం అందరినీ పిలిచిస్తారు. అంటే ఎట్లా మధ్య ప్యాకెట్ ఇచ్చారు, మామూలు మధ్య కలిపి అంటే ఎక్స్పైర్ డేట్ ఎప్పుడు అయిపోయింది? 4 days ఉంది. ఎక్స్పైర్ డేట్ ఉంది. మధ్య ప్యాకెట్ అంటే మజ్జిగ ప్యాకెట్లు ఏదైనా కానీ వారం కంటే ఎక్కువ ఉండదు. దాని దాగి అస్వత్ అంటే ఇది కదా. బట్ అయితే జాగ్రత్త గురు పేరు చెప్తున్నారు, మళ్ళీ ఇబ్బంది అయితే మళ్ళీ మిమ్మల్ని ప్యాకెట్ చూపించండి వీలేనా? ఇక్కడ సరస్వతిగా ముందు తిరుమల డైరీ ఉంచండి. అక్కడ పెరుగు ప్యాకెట్ తీసుకెళ్ళి మజ్జిగ చేసి తాగిన 5 నిమిషాలకి అందరికి వామిట్ అయిపోయి అంతే సార్. ఎక్స్పైరీ డేట్ అయిపోయింది మజ్జిగ ఇచ్చేయన్నారు. దానివల్ల ఎక్స్పైరీ డేట్ తెలియకుండా కడుపులో తిప్పుతాను సార్. వామిటింగ్స్ 4-5 సార్లు అయినాయి. బేదలు డైరీ ఎక్స్పైరీ డేట్ అయిపోయిందా? ఎక్స్పైరీ డేట్ ఉంది. ఉన్నది కానీ దీనివల్లనే రకరకాలు ఉన్నాయి సార్. పొద్దున్నే తాగినప్పటి నుంచి ఇప్పటికి 30 ధైర్యంగా ఉన్నా ఏం కాదు. నేనే కలిపింది. పిల్లలు ఓని ఫంక్షన్కు ఒకరోజు ముందుగానే మా ఊర్లో అంతా సాంప్రదాయంగా అందరిని పిలుస్తాం. మర్యాదపూర్వకంగా వాళ్ళకి టీలు కాఫీలు ఇస్తాము. వాళ్ళు టీలు కాఫీ ఇచ్చినారు, టీలు అయిపోయినాయి. అయిన తర్వాత ఇది మజ్జిగ ఉంది కదా, మజ్జిగ ఇద్దామని చెప్పి మజ్జిగ కలిపి ఇచ్చిన వాళ్ళకి ఇలా అవుతుందో వాళ్ళకి తెలియదు. యాక్చువల్గా అది ఎక్స్పైరీ డేట్ అయిందో లేదో వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇది ఇచ్చేది జరిగిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి ఒక 20 మంది దాకా అడ్మిట్ అయింది. అంటే ఒకే ఊరన్నా? ఒకే ఊరు, మా ఊర్లో అంతా నలసాపురం గ్రామస్తులు. గ్రామంలో ఈశ్వరయ్య అనే వాళ్ళ అమ్మాయి ఇంట్లోకి తీసుకోవడం అనేది లోకల్గా జరిగే కార్యక్రమంలో భాగంగా ఆయన మన పలమనేరు సరస్వతికి ఎదురుగా సంతకు వెళ్ళే ఈశ్వరునికి గుడికి వెళ్ళే దారిలో ఈ తిరుమల దారిలో పెరుగు ప్యాకెట్లు తీసుకురావడం జరిగింది. ఆ పెరుగుని ఒక పాత్రలోకి అన్ని కొద్దిగా వాటర్ పోసి కలిపి అందరికీ ఇవ్వడం జరిగింది. అది తాగిన వాళ్ళు మొత్తం దాదాపుగా 33 మంది 40 మంది దాకా తాగినారు. తాగిన వాళ్ళకి వామిటింగ్స్, మోషన్స్ అయినాయి. వెంటనే మన వాళ్ళు అలర్ట్ అయ్యి అందరినీ కూడా హాస్పిటల్కి తీసుకురావడం, హాస్పిటల్ అడ్మిట్ చేయడం, డాక్టర్లు కూడా అలర్ట్గా అందరికీ కూడా మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఒకవేళ డాక్టర్ గారు ఏమంటే కొంత పర్యవేక్షణ అయిన తర్వాత ఎమర్జెన్సీ ఏమైనా సీరియస్ అయితే మేము రెఫర్ చేస్తాం, అంతవరకు అబ్జర్వేషన్తో చూస్తామని జరిగింది. ఏదేమైనా ఇలాంటి డేట్ అయిపోయినది ఎక్స్పైర్ అయిపోయినాయి కూడా అన్ని షాపుల మీద కూడా కొంత చర్య తీసుకొని మన మున్సిపాలిటీ వాళ్ళు కూడా చర్య తీసుకొని ప్రజలకి ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రమాదం లేదు, ఎటువంటి ప్రమాదం లేదు డాక్టర్ గారు చెప్తున్నారు. అవుట్ ఆఫ్ డేంజర్ అండి, ఏం ఇబ్బంది అయితే ఏం లేదు. ఒక్కొక్కరికి 2-3 సార్లు మోషన్స్, 2-3 సార్లు వామిటింగ్స్ అయినాయి తప్ప ఏం ఇబ్బంది లేదు. అవుట్ ఆఫ్ డేంజర్ అండి. ఆ టైంలో అయితే మేమే మంచి ట్రీట్మెంట్ ఇస్తామని
డాక్టర్ గారు కూడా మనకు తెలియజేయాలి. బాగా వస్తుంది ఈడు వస్తుంది రామమ్మ ఇది మెయిన్ ఇరుకమన్న ఇదేమో ఇది పక్కన మొత్తంగా మిక్సింగ్ చేసుకోవడం వల్ల ఏదో ఒక ప్యాకెట్ ఎక్స్పైర్ అయ్యి దాని ద్వారానే ఇది విషప్రయోగం ఇంకేం లేదు.